బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. త్వరగా రండి, ట్రైన్ వచ్చేసింది. అరే త్వరగా రండి రండి. అరే సారీ, వెరీ సారీ అన్నయ్య, నేను మిమ్మల్ని చూసుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇదిగోండి. ఏం పర్లేదు, ఇట్స్ ఓకే. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. థ్యాంక్ యూ. అరే ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఆయన స్టిక్ ఇక్కడే ఉండిపోయింది. ఈ స్టిక్ ని నా దగ్గరే ఉంచుకుంటాను. ఆయన ఎప్పుడైతే కనిపిస్తారో అప్పుడు ఆయనకి తిరిగి ఇచ్చేస్తాను. మోటు, నీ కారణంగా ట్రైన్ మిస్ అయిపోయింది. ఆ ట్రైన్ కాసేపు ఆగిందంటే మనం అందులోకి ఎక్కొచ్చు కదా. అరే ఈ రోజు నాకు లక్కీ డే అనుకున్నాను. నేను అనుకోగానే ట్రైన్ ఆగిపోయింది. పదండి పదండి, త్వరగా పదండి. అరే చూసుకో, అతన్ని జేబు కొట్టేస్తున్నాడు. చూడు చూడు. అరే జేబు దొంగ, ఇలా రా. మీకు చాలా థ్యాంక్స్. నేను పగ తెచ్చుకుంటాను, నిన్ను విడిచిపెట్టను. నా పేరు పిక్ పాకెటర్ పప్పు. నేను ఎలా పగ తెచ్చుకుంటానో నువ్వు అసలు ఊహించుకోలేవు. ఓ, అయితే నాకు కావాల్సింది ట్రైన్లో ఉందన్నమాట. నా మ్యాజిక్ స్టిక్ ని దొంగిలించిన వాడిని నేను అస్సలు ఊరికే వదిలిపెట్టను. ఇది చూడడానికి భూతంలా ఉంది. వదిలిపెట్టను. నేను ఎలా పగ తెచ్చుకుంటానో నువ్వు అసలు ఊహించుకోలేవు. మనం ఫ్లయింగ్ హెల్మెట్ పెట్టుకుని ఎలా ఎగురుతామో అదే విధంగా ఆ పప్పు జేబు దొంగ ఫ్లయింగ్ చీపురిచ్చి ఈమెను పంపించుంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? తన సంగతి నేను చూసుకుంటాను. అరే బయట నుంచి ఎందుకు మాట్లాడుతున్నావు? లోపలికి వచ్చి మాట్లాడు. ఏంటి ఇలా జరుగుతోంది? అరే ఇది భూతం ఏమీ కాదు. ఆ పిక్ పాకెటర్ ఒక ఫ్లయింగ్ గ్యాడ్జెట్ ఇచ్చి దీన్ని పంపించాడు. దీని మాస్క్ తీయండి, అప్పుడే ఇది ఎవరో మనకి తెలుస్తుంది. వెరీ గుడ్. నన్ను వదలండి. అరే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. ఇదేం వస్తావా? ఏమో నాకు తెలియడం లేదు. సరే పదండి, మన స్టేషన్ వచ్చేసింది. భూతం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదు. ట్రైన్ లో భూతం మనల్ని తెగ భయపెట్టింది. ఎందుకైనా మంచిది మనం వెనక్కి వెళ్ళిపోవడం మంచిదే. మనం ఇంకోసారి వచ్చి ఇదంతా తిరుగుదా. అరే మోటు, ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? నువ్వు ఏం చెప్పినా సరే అది అలాగే జరిగిపోతూ ఉంది. ఒకవేళ అదంతా కూడా ఈ స్టిక్ వల్ల జరుగుతుందా ఏంటి? నువ్వు ట్రైన్ ఆగితే బాగుంటుంది అన్నావు, వెంటనే ట్రైన్ ఆగిపోయింది. నువ్వు పిక్ పాకెట్ ని రమ్మని చెప్పగానే అతను వెంటనే ఎగురుకుంటూ వచ్చేసాడు. అయితే ఓసారి ట్రై చేస్తాను. ఇక్కడ ఎన్ని సమోసాలు అయితే ఉన్నాయో అవన్నీ నా దగ్గరికి రావాలి. అరే నా సమోసాలు. సమోసాలు రండి రండి.
చాలా తృప్తిగా ఉంది. అందరూ ఓసారి అటు చూడండి. అయిపోయింది. ఇదంతా కూడా ఈ స్టిక్ వల్లే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇది ఒక మంత్రదండం లాంటిదే. అదిరింది. ఏమైంది? అరే అరే నా స్టిక్ ఎక్కడా? నాకు తెలిసి తన దగ్గర ఉంటుందనుకుంటా. తనని ఎక్కడ వెతుకుతాను? అరే ఇది ఆ వ్యక్తి కదా. అరే సార్, నేను మీకు గుర్తున్నానా? అరే స్టేషన్ లో మీ సామాన్లు పడిపోయాయి కదా. మీరు ఆ ట్రైన్ లో ఎక్కింది నేను చూసాను. అందుకోసమే నేను మిమ్మల్ని ఫాలో చేసుకుంటూ వచ్చాను. అదేంటంటే నా బ్యాగ్ లో ఒక స్టిక్ ఉండింది. మీకు ప్లాట్ఫామ్ లో ఏదైనా స్టిక్ దొరికిందా? అవును, అది నా దగ్గరే ఉంది. ప్లీజ్ ఆ స్టిక్ నా దగ్గర ఇచ్చేయండి. నా మ్యాజికల్ స్టిక్ ని తనకిస్తే మర్యాద హలో, ఎక్కడున్నారు? మీకు నేరుగా బయటకు వస్తే మిమ్మల్ని ఏం చేయను. ఒకవేళ నేనే కనిపెడితే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను. ఇప్పుడు ప్రేమగా చెప్తున్నాను, తర్వాత కొట్టి చెప్తాను. నా 20 ఏళ్ళ అనుభవంలో ఇంత ప్రేమగా మాట్లాడే భూతాన్ని నేను ఎక్కడా చూడలేదు. నా ముందుకొస్తే మిమ్మల్ని విడిచిపెడతాను, లేదంటే కొట్టడం తనడం తప్ప ఇంకేమీ తనకి తెలియదా? తెలుసు తెలుసు. రాకపోతే గనక తుక్కు తుక్కుగా కొడతావు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, కానీ మేమేమి భయపడము. అంతేకాదు నీ దగ్గరికి అస్సలు రాము. అరే మోటు మిత్రమా, సహోదర, దాని ఎదురుగుండా వెళ్ళి నువ్వు ఎక్కడున్నావో నిజాన్ని నువ్వే చెప్పేశావు. అయ్యా బాబు, రండి, నా ముందుకి రండి. అరే అలా నిలబడిపోయారేంటి? కూర్చోండి. అరే కూర్చోమంటే ఎలా కూర్చుంటావు? అందుకు తగిన ఏర్పాట్లు చెయ్యి, తర్వాత కూర్చోమని చెప్పు. ఈ మంత్రగత్తె బ్లాక్ మ్యాజిక్ వేడి వేడి పెనం మీద మిమ్మల్ని కూర్చోబెడతాను. మ్యాజికల్ స్టిక్ నాకు ఇచ్చేయండి. అది నాది, నాకే సొంతం. లేదు లేదు, ఆ స్టిక్ నాది, నా దగ్గర ఇవ్వండి. అరే ఇవ్వనిస్తేనే కదా మేము ఇవ్వగలుగుతాం. ముందు మమ్మల్ని వేడి పళ్ళ నుంచి కింద పడేయండి. అది నా స్టిక్. తను నా దగ్గర పనిచేయడానికే వచ్చాడు. ఆ తర్వాత నా స్టిక్ ని దొంగిలించి పారిపోయాడు. లేదు లేదు, ఆ స్టిక్ నాది. ఆ భూతం ఈ స్టిక్ ని ఉపయోగించి ఈ ప్రపంచం మొత్తం అంతం చేయాలనుకుంటుంది. దయచేసి ఆ భూతానికి ఆ స్టిక్ ఇవ్వకండి ప్లీజ్. అరే ఈ స్టిక్ ఎవరిదో మాకు ఎలా తెలుస్తుంది చెప్పండి. అది ఇప్పుడే తెలుసుకుంటాను. రండి, అందరూ వచ్చి ఇక్కడ లైన్ లో నిలబడండి. ఎవరైతే నిజం చెప్తున్నారో వాళ్ళు నిలబడే ఉంటారు. ఎవరైతే అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళకి దెబ్బలు తగులుతాయి. అది జీవితాంతం వాళ్ళు గుర్తుంచుకోవాలి. సారీ సారీ, తప్పు నాదే, నన్ను వదిలేయండి. సారీ, నన్ను వదిలేయండి. ఇప్పటికైనా తెలిసిందా ఎవరు నిజం చెప్తున్నారో? బాగా అర్థమైంది. ఇదిగో తీసుకోండి మీ స్టిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నేను వెళ్తున్నాను. మీరు ఏదైనా కోరుకుంటే మీ కోరికని దీనికి చెప్పొచ్చు. ఏదైనా ఒక్క కోరిక మాత్రమే.
మీరు దేన్ని కోరుకుంటే అది మీకు దక్కుతుంది. కానీ ఒకే ఒక్క అవకాశం దొరుకుతుంది, గుర్తుంచుకోండి. నేను షాపు వాళ్ళ దగ్గర ఎన్ని సమోసాలైతే తిన్నానో దానికి రెట్టింపు వాళ్ళకి ఇవ్వాలి. చాలా బాగుంది. నిజానికి నువ్వు చాలా మంచి వాడివి. మిగతా వారి కోసమే కోరుకున్నావు, నీ కోసం ఏం కోరుకోలేదు. నా మ్యాజిక్ స్టిక్ నీ చేతికి అందడం మంచిదయ్యింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో రాకురానా, నీతో చాలా లెక్కలు తేల్చుకోవాలి. అరే ఇతను ఏ వివిఐపి కన్నా తక్కువేమీ కాదు. ఇతన్ని నిలబెట్టి తీసుకువెళ్ళకండి, కూర్చోబెట్టి తీసుకువెళ్ళండి. అంతేకాదు దొంగతనం చేయడం ఎంత పెద్ద తప్పు ఇతనికి బాగా అర్థం అవ్వాలి. అలాగే తప్పు చేస్తే శిక్ష పడుతుందని తెలిసేంత వరకు వేడి వేడి పెర మీద కూర్చోబెట్టి తిప్పుతూ ఉండండి. ఐడియా మరీ చెడ్డగా ఏం లేదు. మనసు హ్యాపీగా ఉంటుంది. బాగుంది. చూడు, బాక్సింగ్ లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకునే వాళ్ళకి 10 లక్షల బహుమతంట. ఎవరైనా ఉన్నారా? నాతో ఎదిరించడానికి ఎవరైనా ఉన్నారా? బాక్సర్ అన్నయ్య, మోటో తప్పడతాడు. మోటో నువ్వు ఎవరికి తక్కువ కాదు, నీ సత్తా ఏంటో చూపించా. అలాగా మోటో, ఈ పోటీకి నువ్వు వస్తావా? అరే పురిపురి నగర్ లో రోజు మీ చేత తన్నులు తింటూనే ఉంటాను కదా, ఇప్పుడు ఇక్కడ అందరి ముందు నా పరువు తీస్తావా ఏంటి? నేను బాక్సర్ అయితే మాత్రం ఫైట్ చేయను. ఇది మన గౌరవానికి సంబంధించింది. మరి నా ఎముకలే కదా విరిగిపోయేది. మీరే ఫైట్ చేయొచ్చు కదా. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ బాక్సింగ్ లా. అయ్యమ్మా నేను ఫైట్ చేయను. ఎక్కడికి వెళ్ళారు? వద్దు నాన్న, మీరు గొడవ పడలేరు, మీరు ఓడిపోతారు. నానా, ఈ పోటీలో నేను గెలిస్తే నాకు 10 లక్షలు దొరుకుతుంది. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నావు కదా, ఈ 10 లక్షలు నీ బిజినెస్ కి ఉపయోగంగా ఉంటుంది. వద్దు నాన్న, నేను ఇలా చేయదలుచుకోలేదు. నేను ఇంకే పనైనా చేసుకుంటాను. ఒకవేళ మీకు ఏదైనా జరిగిందంటే మీకు బాక్సింగ్ కూడా తెలియదు కదా. ఇలా చూడు, గొడవ పడ్డానికి బాక్సింగ్ తెలుసుండాలని అవసరం లేదు, దానికి ధైర్యం ఉంటే చాలు. వద్దు నాన్న, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. మీరు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మీరెందుకు ఏడుస్తున్నారు సార్? మీ ఇద్దరి ప్రేమను చూసి నా గుండె కరిగిపోయింది. మీరు తన బిజినెస్ కోసం మీ ప్రాణాల్ని పణంగా పెట్టడానికి సిద్ధమయ్యారు. అలాగే కొడుకు తండ్రి కోసం తన బిజినెస్ ని వదులుకోవాలనుకున్నాడు. తను తప్పకుండా బిజినెస్ చేస్తాడు. కానీ అది ఎలా సార్? నేను ఫైట్ చేస్తాను. బాక్సర్ సంగతి నేను చూసుకుంటాను. బాబు, నువ్వు ఏమాత్రం దిగులు పడద్దు. నేను నీ చేత బిజినెస్ చేయించి తీరుతాను. తప్పుకోండి. నిజంగా నువ్వు గ్రేట్ మాట. ఏం చేయడానికి వెళ్తున్నావు? నేను బాక్సర్ తో పోటీ పడతాను. నాతో పోటీ పడడానికి ఎవరు లేరా? ఒకవేళ ఎవరు పోటీ పడలేదంటే ఆ ప్రైజ్ మనీ అంతా ఈ బాక్సర్ కు వెళ్ళిపోతుంది. ఆగండి, నేను బాక్సర్ తో ఫైట్ చేస్తాను. ఏంటి మోటో, నువ్వు నాతో ఫైట్ చేస్తావా? నేను ఫైట్ చేస్తాను. అయితే రా. ఎవరతను మన కోసం ఫైట్ చేస్తానంటున్నాడు? ఇలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. సరే, ఇక పోటీ మొదలు పెట్టండి. అరే వద్దు బాక్సర్ అన్నయ్యా, 1 మినిట్
ఏం జరుగుతుంది ఇక్కడ? అరే రే, నువ్వు పోటీ పడడానికి వచ్చావా లేదా నన్ను కొట్టడానికి వచ్చావా? నేను రెఫరీగా ఉంటాను, నేను వెళ్ళిపోతాను. అయ్యమ్మా డోంట్ వరీ మోటు, రెఫరీగా నేను ఉంటాను. అరే వద్దు బాక్సన్నయ్య, వద్దు నా మాట విను. అరే వద్దనయ్య, కాసేపు ఆగు. అరే నా పని అయిపోయింది. అయ్యమ్మా మధ్యన నేనెలా వచ్చాను? మీరందరూ తలబడాలి, నన్ను బాధపడాలి. అరే నేను నువ్వు అలసిపోయేలా చేస్తున్నాను. నేను ఎప్పుడైతే అలసిపోతాను దీనికి సంబంధం లేదు. అరే ఎవరిని కొడతారో నేను ఇప్పుడు నీకు చూపిస్తా. చూడు. రే చూసి జాగ్రత్త. మోటు ఆగు, ఆగు, నిలబడి నాతో ఫైట్ చేయి. బాక్సన్నయ్య ఏమైంది? అలసిపోయావా? నేనెందుకు భయపడతాను? అరే వెనక్కి చూడు, వెనక్కి. అరే మీరెందుకు అనవసరంగా ఈ పోటీలో పాల్గొన్నారు? వారితో మీరు పోటీ పడి గెలవలేరు కదా. నువ్వేం దిగులు పడద్దు, ప్రయత్నించే వాళ్ళకెప్పుడు ఓటమి రాదు. మీ నాన్నగారు చెప్పారు కదా, పోటీ పడడానికి బాక్సింగ్ తెలియాల్సిన అవసరం లేదు అని, ధైర్యం ఉంటే చాలు అని. అరే మీరంతా ఏం మాట్లాడుతూ ఉన్నారు? నేను చెప్తాను. నువ్వు ఖచ్చితంగా ఈ ఫైట్ లో గెలిచి తీరాలి. నేను తప్పకుండా గెలిచే వస్తాను, నువ్వేం దిగులు పడకు. అయ్యమ్మా 8 7 6 అయ్యమ్మా 5. నిన్నరా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఆయన మన కోసం దెబ్బలు తింటూ కష్టపడుతున్నాడు. ఆగండి, నేను ఇప్పుడే నిలబడతాను. చూడండి. అయ్యమ్మా కమాన్ మోటు. తీసుకో. ఇక ఆపండి సార్, మనం ఓడిపోయాం. అరే నేను ఇంకా ఓడిపోలేదు. ఓడిపోయే వాళ్ళని కూడా గెలిపించడం మాకు తెలుసు. నువ్వు దూరంగా వెళ్ళు. ఏ మోటో, గెలవడానికి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నా దగ్గర ఎందుకు ఇన్నిసార్లు దెబ్బలు తింటున్నావు? నాకు డబ్బంటే ఆసేమీ లేదు, కానీ నేను ఈ పోటీలో గెలవాల్సిందే. ఈ రోజు నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఎక్కువగా పరిగెత్తున్నావు కదా, ఇదిగో తీసుకో. అరే మోటు, ఇన్ని దెబ్బలు తిని కూడా ఇంకా ఎందుకు నువ్వు నవ్వుతూనే ఉన్నావు? అరే నేనేమీ నవ్వడం లేదు పతులు. పంచి చేయడం వల్ల నా మొహం ఉబ్బిపోయి అలాగే అయిపోయింది. మామూలుగా మారడం లేదు పతులు. అలాగా, సరే నేను నీ మొహాన్ని కూడా సరి చేస్తాను. అయ్యమ్మా ఇంకా 5 సెకండ్ల టైం ఉంది. మోటు నువ్వేదైనా చెయ్యకపోతే బాక్సర్ గెలిచినట్టే.
బాక్సర్ అన్నయ్య నువ్వు నవ్వుతున్నావా లేక ఫేస్ అలా ఫిక్స్ అయిపోయిందా? నేను నవ్వుతూనే ఉన్నాను. నువ్వు దీన్ని ఎలా చేసావని ఆలోచించాను. ఇదిగోండి మీ 10 lakhs ప్రైజ్ మనీ. ఇదిగో బాబు తీసుకో, వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చెయ్యి. థ్యాంక్ యూ. మీరు మా కోసం ఎన్నో దెబ్బలు తిన్నారు కదా, కానీ మా గురించి అసలు మీకు తెలియనే తెలీదు. అరే ఇప్పుడు మన కోసం మనం ఏవైనా చేస్తాం, కానీ వేరొకరి కోసం మనం కష్టపడితే అందులో మజానే వేరు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.